ఆంజనేయ స్వామి ఆ మహాదేవుడైన శివుడి 11వ అవతారంగా కూడా భక్తులందరూ కొలుచుకుంటారు. ఆంజనేయ స్వామి వారిని పూజించడం, ఉపవాసం ఉండడం ద్వారా ఆ హనుమాన్జీ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. జీవితంలో ఎలాంటి సంక్షోభం కూడా రాదు. కాబట్టి హనుమాన్జీని సంకటమోచక్ అని కూడా పిలుస్తారు. ఎవరి జాతకంలోనైనా శని అశుభ స్థితిలో ఉన్నాడో లేదో, ఆ శనీశ్వరుడు సాదేశతి జరుగుతున్నదో వారు హనుమంతుణ్ణి తప్పకుండా పూజించాలి. ఇలా చేయడం ద్వారా ఆ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి శుభప్రదమైన వాడు కాబట్టి అందుకే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల జీవితంలో శుభం చేకూరుతుంది. హనుమంతుడు 8 మంది అమరులలో ఒకరు. మత గ్రంథాలలో అమరులుగా పరిగణించే 8 పౌరాణిక పాత్రల ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. వారిలో హనుమంతుడు కూడా ఒకరు. ఆ 8 మంది ఎవరంటే అశ్వత్థామ, బలి, వేదవ్యాస్, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్య, పరశురాముడు, మార్కండేయ ఋషి. వీరే ఆ 8 మంది అమరులు. ఇప్పటికీ కూడా వీరందరూ భూమిపై చిరంజీవులుగా బతికి ఉన్నారు. ప్రతి ఉదయం ప్రతి ఒక్క భక్తుడు వీరిని స్మరించడం వల్ల ఆరోగ్యకరమైన శరీరం, దీర్ఘాయుషువు లభిస్తుంది. ఈ రోజున పూజా విధానాన్ని హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు కాబట్టి హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో పూజించడం చాలా మంచిదని మన శాస్త్రవచనం. హనుమాన్ జయంతి రోజున వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలాన్ని చల్లి శుద్ధి చేసుకోవాలి. స్నానం తర్వాత దగ్గరలోని హనుమాన్ ఆలయంలో లేదా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆ పూజా సమయంలో హనుమంతునికి సింధూరాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామివారికి మల్లె పువ్వుల నూనెను సమర్పించడం వల్ల ఆ ఆంజనేయ స్వామి సంతోషిస్తాడని కూడా మన పురాణాలు చెబుతాయి. పూజా సమయంలో అన్ని దేవుళ్లకు, దేవతలకు నీరు, పంచామృతం సమర్పించాలి. ఆ తరువాత గులాల్, బియ్యం, పువ్వులు, ధూపం కర్రలు, దీపాలను మొదలైనవి సమర్పించి పూజను చేయాలి. ఆవాల నూనె దీపం వెలిగించాలి. హనుమంతునికి ప్రత్యేకమైన తమలపాకును సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆంజనేయ స్వామివారి ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అనంతరం హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్ ఆర్తిని పఠించాలి. హారతి తరువాత ప్రసాదాన్ని భక్తులందరూ తీసుకోవాలి. ఇలా ఈ రోజంతా ఆంజనేయ స్వామివారిని భక్తితో కొలుచుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి.